లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ రత్నం గారు ఉన్నారు. మరి రత్నం గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుక్కడపల్లి చేసినామండి. కుక్కట్పల్లి నుంచి వచ్చారా? ఓకే, మరి మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? ప్రాన్స్ 65 చేస్తున్నామండి. ఇంకోటి బీట్రూట్ హల్వా చేస్తాం. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం ప్రాన్స్ 65 అలాగే బీట్రూట్ హల్వా నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా ఏం నేర్పిస్తున్నారో తెలుసుకుందాం. సో రత్నం గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ప్రాన్స్ 65 నేను చూస్తున్నాను. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ప్రాన్స్ అండి, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ఫ్లవర్, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయి కదా? అవునండి. ముందుగా ఏం చేసుకోవాలి? ప్రాన్స్ తీసుకోవాలండి, దాంట్లో కొంచెం మైదా వేసుకోవాలండి, కలుపుకోవాలి. ప్రాన్స్లోనే మనం ఇవన్నీ కలుపుకోవాలండి. సో ఎంత ప్రాన్స్ తీసుకున్నామండి? పావు తీసుకున్నామా? తీసుకున్నాం. ఓకే, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ప్రాన్స్. మనం 65కి కొంచెం పెద్దగా వాడతాం కదా, అంతకని తీసుకున్నాం. ఓకే, ఇదే కార్న్ఫ్లవర్ అండి. ఓకే, కార్న్ఫ్లవర్. ఓకే, ప్రాన్స్లో 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సాల్ట్ అండి. ఓకే, దీనికి సరిపడా సాల్ట్ మనం అవునండి, తగినంత. కొంచెం పసుపు, అంతే అండి. గరం మసాలా అండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే అండి, మనం అన్నీ వేసేసుకొని ప్రాన్స్ని మొత్తం కలుపుకోవాలండి. ఓకే, తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ పెట్టుకోవాలా? స్టవ్ వెలిగించు. ప్యాన్ పెట్టేయాలా? ప్యాన్ పెట్టేయాలండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇవి ఒక 5 నిమిషాలు ఉండాలండి. 5 మినిట్స్ ఉండాలండి. ఓకే, సో నూనె కాగడానికి మనకి 5 మినిట్స్ పడుతుంది కదండి. ఓకే వ్యూవర్స్, మరి మనం ప్రాన్స్ 65 చేసుకుంటున్నాం కదా, దానికోసం ఆయిల్ని హీట్ చేస్తున్నాం. అది హీట్ అవ్వడానికి 5 మినిట్స్ పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో రత్నం గారు, మరి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వేసేస్తామండి ఇలాగా. ఓకే, సో ప్రాన్స్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునండి.
మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వచ్చాక కూడా వేపర్ దీన్ని ఫ్రై deep fry చేయాలి చేసుకోవాలి ఫ్రై కదా? చేయాలండి. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇదండి మా మేనగోళ్ళు నేర్పిస్తుంది, అదే చూపించింది చెప్తుంది. ఓకే, ఇంట్లో చేస్తూ ఉంటారా మరి ఈ వంటకం? చేస్తూ ఉంటామండి. సో ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా? టైం పడుతుందండి. 5-10 minutes టైం పడుతుంది. అంతే అండి. ఓకే అండి, మరి కంప్లీట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇవి అయిపోయాయండి, వేగిపోయాయి కదా? అయిపోయినాయండి. మరి వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. తీసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేలా? స్టవ్ ఆఫ్ చేసేయాలండి. సో మనం టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి టిష్యూ పేపర్ పేపర్ కంటుకుపోద్దండి. సో కంప్లీట్గా ప్రాన్స్ అంతా కూడా లోపల మంచిగా ఉడకాలి కదండి? అందుకే టైం పడుతుందండి 10 నిమిషాలు. ఓకే అండి, మరి ఇది నెక్స్ట్ ఏం చేసుకోవాలి? మళ్ళీ వెలిగించుకోవాలండి. మళ్ళీ స్టవ్ పెట్టుకోవాలా? చిన్న బాగా తీసుకోవాలండి. చిన్న ప్యాన్ తీసుకోవాలా? అదే కొంచెం ఆయిల్ పోయాలండి. దీంట్లో కొంచెం ఆయిల్. కొద్దిగా సో కాసేపు ఇది వేడి అవ్వాలి కదండి? అవునండి. సో ఇవన్నీ మూడు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దానికి తోడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ కొంచెం వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. చాలా చిన్నగా కట్ చేస్తారు కదండి ఈ మూడు? అవునండి, మరి చిన్నగానే కట్ చేయాలండి. ఓకే, 65కి ఇలానే చిన్నగా కట్ చేయాలా? ఓకే అండి, వేగిపోయాయి కదా మరి? వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇవి తీసేది ఇట్ల మీద వేసుకోవాలండి. ఓకే, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ మీద పైన వేయాలండి. ఓకే, ఇవన్నీ ఫ్రై చేసుకొని వాటిపైన మనం జల్లుకోవాలండి. ఓకే, కొత్తిమీర కూడా కొంచెం జల్లుకోవాలండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలా? చిన్నగా కట్ చేసిన? అంతే అండి. అంతేనా అండి? అంతేనండి. ప్రాన్స్ చాలా ఈజీగా ఉంది, చాలా వెరైటీగా కూడా ఉంది చేశారు మీరు. రెడీ అండి ఇప్పుడు? రెడీ అండి. ఓకే, ప్రాన్స్ 65 రెడీ టు టేస్ట్. ఓకే, చాలా అందంగా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, మరి ప్రాన్స్ 65 ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. ప్రాన్స్ 65కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కట్ చేసిన జింజర్, గార్లిక్ అండ్ చిల్లీ, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, టేస్టింగ్ సాల్ట్. ప్రాన్స్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ప్రాన్స్, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. వాటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న జింజర్, గార్లిక్, మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ పైన వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ 65 రెడీ. ఓకే అండి, మరి ప్రాన్స్ 65 ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్.
Local kitchen. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో రత్నం గారు, మరి సెకండ్ ఐటమ్ బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బీట్రూట్ తురుము, పంచదార, నెయ్యి, ఓకే, ఇలాచీ పౌడర్, కిస్మిస్, జీడిపప్పు. ఓకే అండి, మరి రెడీగా ఉన్నాయి కదా? రెడీగా మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించాలండి. ఓకే. పెనం పెట్టుకోవాలండి. ఓకే, ముందుగా నెయ్యి పోసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలా? అవునండి. అంటే ఇలాచీలు, ఈ జీడిపప్పుని కిస్మిస్లు వేపడానికండి. ఓకే, ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, మరి నెయ్యి అంతా వేడైంది కదండి, మరి వేసేస్తామా? వేసేస్తాం. ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? మీదండి. మీరే ట్రై చేశారా లేదంటే మీకు ఎవరైనా నేర్పించారా? మేమే ట్రై చేసినామండి. మీరే ట్రై చేశారా? ఓకే, ఎందుకంటే బీట్రూట్ హల్వా నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే జనరల్గా అయితే క్యారెట్తో చేస్తారు కదా, క్యారెట్ హల్వా చేస్తారు కదా. సో ఇది బీట్రూట్ హల్వా కదా. అదే క్యారెట్ ఎట్లా ఉంటుంది అదే కొంచెం అంటే రెడ్ కలర్లో వస్తుంది అండి. ఓకే అండి, మరి వేగిపోయాయి కదా, తీసేద్దామండి. తీసేద్దామా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ కొంచెం అదే మిగిలిన నెయ్యి వేసుకునండి. ఓకే, అదే ప్యాన్లో మనం ఇంకా కొంత నెయ్యి వేసుకోవాలి. అవునండి. తర్వాత క్యారెట్ తురుమండి. సో ఎన్ని బీట్రూట్స్ తీసుకున్నామండి? ఇది 1/2 కిలో అండి. పావు అంటే 2-3 బీట్రూట్స్ వస్తాయి. 2 అండి. సో బీట్రూట్ పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి హల్వా అంతా కూడా మనకి పింక్ కలర్లో బాగా వస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలా? నెయ్యిలో వేయించుకోవాలండి. అందుకే ఇదిగా ఉంటే ఉడకకపోతేనండి కొంచెం వాటర్ వేసుకున్నా ఉడికించుకోవాలా? కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది సరిపోతుందా అండి లేదంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామా? సరిపోద్దండి. ఓకే అండి, మరి ఫ్రై అయిపోయింది కదా? అయిపోయిందండి. మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? అదే పంచదార వేసుకోవాలండి. ఓకే, మనం ఇలా ఫ్రై అయిన బీట్రూట్ దాంట్లో పంచదార వేసుకోవాలా? ఎంత పంచదార పడుతుందండి? 1 కప్పు బీట్రూట్కి కప్పు పడుతుందండి. ఓకే, సో ఇప్పుడు షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం అంతే కరిగే వరకు, ఇది దగ్గరగా అయ్యే వరకు ఉంటాం. ఓకే అండి, మరి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలా? వేసేస్తారా మీరు? సో లాస్ట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. దించే ముందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసేయాలా? ఓకే, బౌన్లో తీసేసుకోవాలండి. సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్నాం.
ఇవి పైన వేసేసుకోవాలండి. ఓకే, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు జీడిపప్పు పైన పెట్టేసుకోవాలి. పెట్టుకోవాలని. ఓకే, గార్నిష్ రెడ్ కలర్లో చాలా బాగా వచ్చిందండి హల్వా. సో బీట్రూట్ హల్వా రెడీయా? రెడీ అండి. ఓకే, సో కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం ఇంకా కాజు కిస్మిస్ పెట్టాం కదా, పెట్టాం బాగా కదా. కనిపిస్తుంది. సో రత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ కోసం 2 మంచి వంటకాలు చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, పంచదార, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడర్. బీట్రూట్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో షుగర్ వేసి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో ఇలాచీ పౌడర్ వేసి కాజు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ప్రాన్ 65 అలాగే బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. దిస్ ఇస్ యువర్ వంశిక సైనింగ్ ఆఫ్. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.